100 రూపాయలు ఖర్చు పెట్టుకొని 1000 రూపాయల లాభాన్ని అయితే పొందొచ్చండి. అంటే మన జుట్టుని. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో అయితే చాలా మంది కూడా చాలా క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. అక్క, మా జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది, అక్క మాకు డాండ్రఫ్ ఉంది, స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి, సో మా జుట్టు ఎన్ని ట్రై చేసినా గ్రోత్ అవ్వడం లేదు అని ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ని చాలా చిన్న చిన్న సీక్రెట్ ని యూజ్ చేసుకొని జుట్టుని సింపుల్ గా పెంచుకునే పవర్ఫుల్ సీక్రెట్స్ అయితే ఈ వీడియోలో నేను మీకోసం చెప్పానండి. సో ప్లీజ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూస్తే ఎవరైతే హెయిర్ లవర్స్ ఉంటారో, అంటే మాకు జుట్టు ఒత్తుగా పెరగాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోలో ఉండే టిప్స్ అనేవి చాలా ఎఫెక్టివ్ గా వర్క్ అవుతాయి. సో ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నా, వచ్చేసేయండి. బయట మనకి మసాజ్ ఆయిల్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయండి, 1000+ ఉంటాయి. సో అంత మనీ మనం ఖర్చు పెట్టుకొని యూజ్ చేసుకుంటే బెనిఫిట్ ఉంటుందో లేదో తెలీదు. కానీ 10 రూపీస్ పారాషూట్ ఆయిల్ని యూజ్ చేసుకొని సింపుల్గా మన జుట్టు గ్రోత్ అవుతుంది అని అంటే ఇక మనీ వేస్ట్ చేయాల్సినంత అవసరం ఏముంది చెప్పండి. సో 10 రూపీస్ ఆయిల్తో పాటుగా నేను ఇక్కడ ఆల్స్ గుడ్నెస్ రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ని అయితే యూజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి నూనె అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ కొబ్బరి నూనెతో పాటుగా నేను ఇక్కడ ఎసెన్షియల్ ఆయిల్ డ్రాప్స్ అనేది 3 డ్రాప్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అంటే 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి నూనెకి 3 డ్రాప్స్ ఎసెన్షియల్ ఆయిల్ అయితే సరిపోతుంది అనమాట. ఈ రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ అనేది మన జుట్టు బాగా గ్రోత్ అవ్వడానికి, మన రూట్స్ అనేవి స్ట్రాంగ్ అవ్వడానికి, అంతేకాకుండా మనకి స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లమ్ని క్యూర్ చేయడానికి, ముఖ్యంగా డాండ్రఫ్ ప్రాబ్లమ్ని క్లియర్ చేయడానికి, అంతేకాకుండా మనకి స్ట్రెస్ నుంచి రిలీఫ్ చేయడానికి ఈ ఎసెన్షియల్ ఆయిల్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట. ఇక్కడ నేను 3 డ్రాప్స్ అనేది ఎసెన్షియల్ ఆయిల్ కలుపుకొని మిక్స్ చేసుకున్న తర్వాత నేను అంటే హెయిర్కి ఎలా అప్లై చేసుకుంటాను అనేది కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను. సో మనకి డ్రై హెయిర్ మీదనే దీన్ని అప్లై చేసుకోవాలన్నమాట. నేను ముఖ్యంగా ఇది డే బై డే యూజ్ చేస్తూ ఉంటాను. మీ అందరికీ తెలుసు, నేను చేసే ఈ బిజీ వర్క్ షెడ్యూల్లో చాలా స్ట్రెస్ ఉంటుంది నాకు. సో ఈ స్ట్రెస్గా ఉన్నప్పుడు ఈ ఎసెన్షియల్ ఆయిల్తో నాకు ఆయిల్ మసాజ్ అనేది చాలా రిలీఫ్ని ఇస్తుంది అనమాట. సో నేను చాలా సింపుల్గా ఈ చిన్న ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసుకొని నా స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవుతాను, అంతేకాకుండా జుట్టుని కూడా హెల్దీగా పెంచుకుంటాను అనమాట. చాలా బాగుంది కదా ఈ చిన్న సీక్రెట్ అయితే. సో నేను ఇక్కడ ఈ ఆయిల్ని అయితే కొంచెంగా తీసుకొని హెయిర్ స్కాల్ప్ అంతా కూడా ఫస్ట్ అప్లై చేసుకుంటున్నాను. సో హెయిర్ రూట్స్ నుంచి హెయిర్ ఎండ్స్ వరకు నీట్గా ఈ ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలన్నమాట. ఇది మనం నైట్ టైం యూజ్ చేయడం వల్ల నైట్ అంతా కూడా మన స్కాల్ప్ మీద ఇది మనకి మంచిగా వర్క్ చేస్తుంది. మన స్కాల్ప్కు ఉన్న డాండ్రఫ్ని మంచిగా క్యూర్ చేసి రూట్స్ అనేవి హెల్దీగా ఉంచడానికి ఈ ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా మనకి జుట్టు ఊడటాన్ని కంట్రోల్ చేయడంతో పాటు మనకి స్ట్రెస్ నుంచి రిలీఫ్ చేసి హాయిగా నిద్ర పట్టడానికి కూడా ఈ ఆయిల్ అనేది మంచిగా వర్క్ చేస్తుంది అనమాట. నేను నీట్గా తలంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత మసాజ్ కోమ్ ఉంది నా దగ్గర, దాన్ని పెట్టి నీట్గా మసాజ్ చేసుకుంటున్నాను. సో ఇది అప్లై చేసుకునేటప్పుడు కానీ అప్లై చేసుకున్నాక కానీ చాలా హాయిగా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి. నాకు చాలా మంచిగా వర్క్ అవుతుంది. ఇది నైట్ అంతా ఉంచుకొని నీట్గా ఉదయాన్నే తలస్నానం చేశాను. సో మీరే చూడండి నా హెయిర్ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో. ఇది ఒక్కసారి పర్చేస్ చేసుకుంటే మనకి 6 months వరకు ఉంటుందన్నమాట. సో ఎంత సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకున్న తర్వాత నా జుట్టు చూడండి సూపర్ సాఫ్ట్గా సూపర్ సిల్కీగా ఉంది. అంతేకాకుండా హెయిర్ ఫాల్ కూడా నాకు బాగా కంట్రోల్ అయిపోయిందనమాట. జుట్టు బాగా గ్రోత్ అవ్వడం కూడా స్టార్ట్ అయింది. డాండ్రఫ్ ప్రాబ్లం కూడా క్లియర్ అయింది. ఈ ప్రోడక్ట్ లింక్ కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసుకోండి.
చాలా మంది కూడా నన్ను ఈ మధ్య అడుగుతున్నారు, అక్క మేము ప్రతిసారి కూడా కుంకుడికాయలు, శిఖకాయ, మెంతులు ఇవన్నీ కూడా బాయిల్ చేసుకొని యూజ్ చేసుకోవాలంటే ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ స్టైల్లో చాలా కష్టం అయిపోతుంది అక్క అని చెప్పి కొంతమంది కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు, అక్క ఎగ్జామ్స్ టైం అక్క, ఈ టెన్షన్ వల్ల మాకు హెయిర్ ఫాల్ అయిపోతుంది, సో ప్లీజ్ అక్క ఏదైనా షాంపూ హ్యాక్ ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. 3 టేబుల్ స్పూన్స్ రైస్ తీసుకోండి, అంటే బియ్యాన్ని తీసుకోండి. మీరు ఏవైతే రెగ్యులర్గా అన్నం తినడానికి వండుకుంటారో ఆ రైస్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. 3 టేబుల్ స్పూన్స్ రైస్లో 1.5 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆ రైస్ అనేది సగం బడ కుక్ అయిపోవాలన్నమాట. అంటే చక్కగా అన్నం అనేది ఒక 70% అనేది ఉడికిపోవాలన్నమాట. ఈ విధంగా ఉడికిన తర్వాత చక్కగా మనం ఒక స్ట్రైనర్ హెల్ప్ తోటి మరొక బౌల్లోకి ఈ గంజిని అయితే సపరేట్ చేసుకోవాలి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, గంజి అంటే మనం అమ్మమ్మలు అంటే మన నాయనమ్మలు చిన్నప్పుడు అన్నం ఉడికించేటప్పుడు గంజిని సపరేట్గా తీసి అన్నాన్ని వండేవాళ్ళు. ఆ గంజిని కాటన్ బట్టలకి అట్లా వేసుకొని చక్కగా గంజి పట్టించి ఐరన్ చేపించుకుంటే కాటన్ బట్టలు అనేవి చాలా నీట్గా ఉండేవి. సో ఆ గంజేనండి ఇది. సో ఈ విధంగా గంజిలో మనం రెగ్యులర్గా ఏ షాంపూనైతే వాడుకుంటామో ఆ షాంపూనైతే మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ క్లినిక్ ప్లస్ అనేది చూపించాను. మీరు క్లినిక్ ప్లస్ వాడుకుంటే క్లినిక్ ప్లస్ లేదంటే ప్యాంటీన్, మీరా ఏదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ విధంగా మీకు ఎన్ని షాంపూస్ అయితే పడతాయో అన్ని షాంపూస్ అనేవి ఈ గంజిలో మిక్స్ చేసుకోవాలి. సో ఈ గంజిని ప్రిపేర్ చేసుకోవడం కష్టం అని చెప్పి ఫీల్ అయ్యే వాళ్ళకి ఒక చిన్న చిట్కా చెప్తాను. మనం ఇప్పుడు అన్నం అనేది వాటర్ వేసుకొని అంటే డైరెక్ట్గా గంజి వంచకుండా ఉడికించేసుకుంటున్నాం కదా. మీరు ఎప్పుడైతే తలస్నానం చేయాలి అనుకుంటున్నారో ఆ రోజు ఏం చేస్తారంటే, మీరు అన్నం అయితే రెగ్యులర్గా మన ఇంట్లో వండుకుంటాం కదండి, ఆ అన్నం వాటర్లో అంటే మీరు బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టుకున్నప్పుడు ఒక 1.5 గ్లాస్ వాటర్ అనేది ఎక్స్ట్రా పోసుకోండి ఆ రైస్లో. అప్పుడు మీరు సపరేట్గా దీనికోసం చేసుకున్నట్లుగా కాకుండా ఆ విధంగా రైస్లో మీరు ఉడికించే రైస్లో ఈ వాటర్ వేయడం వల్ల మీరు గంజి అనేది సపరేట్గా తీసుకొని ఆ రోజు రైస్ అయితే వండుకోవచ్చు అనమాట. సో చాలా సింపుల్గా అయిపోతుంది గంజి మనం ప్రిపేర్ చేసుకోవడం అనేది. ఈ విధంగా కలుపుకున్న దీన్ని మనం షాంపూ రూపంలో యూజ్ చేసుకోవాలన్నమాట. దీనివల్ల మనకి కెమికల్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది, జుట్టు డ్రైనెస్ తగ్గుతుంది, స్ప్లిట్ ఎండ్స్ కూడా క్యూర్ అవుతాయి, మనకి జుట్టు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. నేను మా అమ్మాయికి యూజ్ చేస్తూ ఉంటాను, నేను యూజ్ చేసుకుంటూ ఉంటాను. సో మనం కుంకుడికాయలు అనేవి యూజ్ చేసుకోవడానికి టైం లేనప్పుడు ఇటువంటి చిన్న చిన్న షాంపూ హ్యాక్స్ అనేవి యూజ్ చేసుకోవడం వల్ల మనకి హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయిపోతుంది, మనకి జుట్టు కూడా సాఫ్ట్గా ఉంటుంది, స్మూత్గా సిల్కీగా ఉంటుంది అనమాట. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ హ్యాక్ అనేది ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందని నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో చూసారు కదా ఎంత సింపుల్ సీక్రెట్స్ని యూజ్ చేసుకొని జుట్టుని బాగా గ్రోత్ చేసుకోవచ్చు అని చెప్పి మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ సీక్రెట్స్ అనేవి ట్రై చేయండి. ఈ సీక్రెట్స్ ట్రై చేసి నాకు రిజల్ట్ ఎలా వచ్చిందని చెప్పి కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికన్నా ఇది యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. జుట్టు బాగా ఎదుగుదలకు, జుట్టు బాగా గ్రోత్ అవ్వడానికి ఈ చిన్న రెమెడీస్ అనేవి చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతాయి. సో ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైకే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.